T20 ప్రపంచ కప్ లో సారథిగా ఉన్న రోహిత్ శర్మ ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికేశాడు. దీంతో హిట్ మ్యాన్ స్థానంలో హార్దిక్ కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఎందుకు హార్దిక్ ను కాదని సూర్యను కెప్టెన్ చేశారు అనే విషయమై ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీలంక పర్యటన కోసం భారత జట్లను ప్రకటించేందుకు బీసీసీఐ తీవ్ర కసరత్తే చేస్తుంది. ఆటగాళ్ల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంది. అందులో భాగంగా హార్దిక్, సూర్యలలో కెప్టెన్ గా ఎవరు బెటర్ అనే విషయాన్ని ఆటగాళ్ల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిందిగా గంభీర్ సూచించాడు. ఎక్కువ మంది ఆటగాళ్లు పాండ్యా కంటే సూర్య నాయకత్వంలో ఆడేందుకు సౌకర్యంగా ఉంటుందని భావించారు. ఈ విషయమై దాదాపు 2 రోజుల పాటు గంటల తరబడి సెలక్షన్ కమిటీ చర్చించింది. వాడివేడిగా చర్చ కొనసాగింది. కొన్ని విషయాలపై విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. మేనేజ్మెంట్ సుదీర్ఘ ప్రణాళికలను అర్థం చేసుకునే ఆటగాళ్ల వైపే మొగ్గు చూపింది. గాయాలు కూడా పాండ్య నియామకంపై ప్రభావం చూపాయి. సూర్య అనుచరులతో నడుచుకునే తీరు కూడా బీసీసీఐ సెలెక్టర్లను ఆకర్షించింది. గతంలో దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నిర్వహించాడు. అప్పుడు ఇషాన్ కిషన్ మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు. కానీ అతన్ని ఆపేందుకు సూర్య చాలా కష్టపడ్డాడు. ప్లేయర్లతో మాట్లాడే విషయంలో పాండ్య కంటే సూర్య చాలా బెటర్ అని తెలుస్తోంది. రోహిత్ లాగానే ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తాడు. అదే హార్దిక్ పాండ్య అయితే డామినేటింగ్ గా వ్యవహరిస్తాడు. అందుకే మేనేజ్మెంట్ సూర్యనే ఎంపిక చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీ దృష్టిలో హార్దిక్, సూర్య ఇద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.